హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయిందనమాట ఈ మాట చెప్పి. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది కదా! 1 ఇయర్ అవుతుంది వీడియోస్ చేసి. ప్రాపర్‌గా వీడియోస్ చేసి. సో, ఫైనలీ వి ఆర్ బ్యాక్ అండ్ ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాం. అండ్ ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ కూడా చూసారు కదా! వి ఆర్ బయింగ్ ఎ న్యూ హోమ్. అండ్ ఈరోజు మా క్లోజింగ్ డే. యాహ్! సో ఎక్సైటింగ్ న్యూస్ ని మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాం. హి ఈస్ ఆల్సో ఎక్సైటెడ్. అండ్ ఇదంతా వాడి కోసమే. సో వాడు ఆడుకోవడానికి మంచిగా ఉంటుందని చెప్పి అండ్ ఒక 2-3 మంత్స్ అంతా వెతికి చూసిన తర్వాత మొత్తానికి ఫైనల్ అయింది. అండ్ ఈరోజు మా మెయిన్ డే, క్లోజింగ్ డే. ఇది అయిపోతే మన కీస్ వచ్చేస్తుంది. సో వీఆర్ గోయింగ్ టు క్లోజింగ్ ఆఫీస్ అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్. అండ్ మిక్స్డ్ ఫీలింగ్స్ కూడా. ఫస్ట్ కీస్ రావాలి, ఆ స్ట్రెస్, ఆ టెన్షన్, పొద్దున్న వరకు కూడా వర్క్ జరుగుతుంది అన్నమాట. మార్నింగ్ కూడా ఇంకా మెయిల్స్ చేసుకుంటా, పేమెంట్ చేసుకుంటా అట్లా ఉన్నాను. సో నెంబర్స్ మారుతూ ఉన్నాయి, అవి జరుగుతాయి, ఏదో జరుగుతుంది. సో స్ట్రెస్ అనమాట. అంటే కీస్ వచ్చే వరకు ఏమైనా జరుగుతుందా అని ఒక టెన్షన్ ఉంటుంది కదా. బట్ వీఆర్ సో పాజిటివ్ అండ్ కరేజ్ ఉంది. అండ్ వీఆర్ గోయింగ్ టు ఆఫీస్ నౌ అండ్ సీ ఆల్ దేర్. లెట్స్ గో. ఒక డిసెంబర్ అంతా చలే లేదు, మొత్తం అసలు వింటర్ లేదు. ఈరోజు అనగానే ఫుల్ చలి, గాలి. మామూలుగా జాకెట్లు ప్లాన్ చేసుకుని ఉంటాము. ఈ రోజు అనగానే చలి అనమాట. మండే అనగానే అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది మన సో వీఆర్ ఆన్ ద వే, స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇప్పుడు వరకు కూడా ఇంకా వర్క్ జరుగుతూనే ఉందన్నమాట. సో టెన్షన్ మొత్తం అయ్యేదాకా తెలిసిందే కదా, మనకి ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. సో మొత్తం అయిపోయాక అప్పుడు రిలీఫ్ అవుతాము. అప్పటి వరకు అయితే జోషు ఫేస్ సంతకం పెట్టే వరకు కీస్ వచ్చే వరకు ఇట్లా ఉంటాడేమో. సైన్ అయిపోతే కీస్ వచ్చేస్తుంది. ప్రాబ్లం. సో హాలిడే సీజన్ కదా. సో లెండర్ నుంచి, బ్యాంకర్ నుంచి, తర్వాత క్లోజింగ్ డిపార్ట్మెంట్ కి, మా సేల్స్ డిపార్ట్మెంట్, బిల్డర్స్ కి, ఇంకా ఒక 4 టీమ్స్ ఉంటాయి ఇన్వాల్వ్మెంట్ లో. సో ఒకరొకరు సరిగ్గా పని చేసుకోవాలి. ఇది ఇన్ఫర్మేషన్ అని చెప్పి క్లియర్ చెప్పుకోవాలన్నమాట. సో హాలిడే సీజన్ సరిగ్గా పని చేసుకోలేదు. సో నేనే ఇంకా బ్యాక్ అండ్ ఫోర్త్ ఈమెయిల్స్ పెట్టుకొని, కన్ఫర్మేషన్ తెచ్చుకొని, అది చేసుకొని మొత్తానికి క్లోజింగ్ వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి కూర్చొని ఒక 50-100 పేపర్లు ఉంటాయి అన్ని సైన్ చేసిన తర్వాత కీస్ వస్తే అప్పుడే కొంచెం రిలీఫ్గా ఉంటా. అవును. సో మీకు ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాము. ఒకవేళ మధ్యలో కొన్ని రికార్డ్ అవ్వకపోయినా కూడా సో మేము ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా చెప్తాము. అండ్ అలానే ఇల్లు కూడా చూపిస్తాము కీస్ వచ్చాక. సో వీఆర్ సో ఎక్సైటెడ్. ఆఫీస్కి అయితే వచ్చేసినాం. ఇంకా పైకి వెళ్ళి సైన్లు చేసి కేసు తీసుకొని తర్వాత మాడతాం. మీద వివో, ఆర్ యు ఎక్సైటెడ్? వివో వాడికి ఏం టైటిల్ కంపెనీ ఆఫీసెస్ ఎక్కడంతా వాడికి ఏం అర్థం కావట్లే ఎక్కడికి వచ్చారు. సూట్ 400. ఇంక ఇదే మా టైటిల్ కంపెనీ. సో వన్స్ టైటిల్ కంపెనీకి వచ్చాక ఇంకా వాళ్ళు ఇంటికి సంబంధించిన పేపర్స్ అన్నీ ఇస్తారనమాట. సో దాంట్లో హెచ్ఓఏ, ఇన్సూరెన్స్, ఇంటికి మంత్లీ మనం ఎంత పే చేస్తున్నాం అని కంప్లీట్ ఇంటి కోసం డీటెయిల్స్ ఉంటాయి. సో వన్స్ అవి సైన్ చేసినాక ఇల్లు మంది అయిపోయినట్లే. వన్స్ టైటిల్ కంపెనీకి మన లెండర్ నుంచి డబ్బులంతా వెళ్ళిపోయాక ఇంకా కన్ఫర్మ్ చేస్తాడనమాట బిల్డర్కి. సో ఇంకా మనం వెళ్ళి కీస్ తీసుకోవడమే. ఎవరికైనా డ్రీమ్ ఉంటుంది సొంత ఇల్లు తీసుకోవాలి అని చెప్పి. అండ్ మాకైతే ఆ కోరిక నెరవేరింది. అండ్ ఎప్పుడెప్పుడు కీస్ వస్తుందా అని చెప్పి వెయిట్ చేసేవాళ్ళము. అండ్ ఫైనలీ ద వెయిట్ ఈస్ ఓవర్. ఇంకా ఆ పేపర్స్ పైన సైన్ చేస్తుంటే నిజంగానే అది మన ఇల్లు అయిపోయిందా అని చెప్పి షాక్లో ఉన్నాం. బట్ ఖచ్చితంగా ప్రాసెస్ అవుతుంది అని తెలుసు. కానీ ఏదో ఒక చిన్న భయం ఉండిందనమాట. ఇది అవుతుందా లేదా, ఇంత అనుకుంటున్నాం కదా, సో జరుగుతుందా లేదా అని చెప్పి. అండ్ ఇది కొంతమందికి చిన్న విషయం కావచ్చు, కొంతమందికి పెద్ద విషయం కావచ్చు. మా లైఫ్లో అయితే ఇది ఒక బిగ్ మైల్ స్టోన్ అనేసి చెప్తాము. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి మా పేరెంట్స్ చాలా హార్డ్ వర్క్ చేసి ఒక ఇల్లు తీసుకోవడం చూసాము. సో ఆ వాల్యూ అయితే మాకు తెలుసు అనమాట.
ఇంకోటి మేము టైటిల్ కంపెనీకి రాకముందే మాకు ఒక ఫైనల్ డిస్క్లోజర్ ఇచ్చారనమాట. మీరు ఇంత పే చేస్తున్నారు, డౌన్ పేమెంట్ ఇంత కడుతున్నారు, క్లోజింగ్ కాస్ట్ ఇంత కడుతున్నారు అని చెప్పి. ఇంకా టైటిల్ కంపెనీకి వచ్చాక మీరు 2500 ఎక్స్ట్రా కట్టాలి అన్నారు. సో ఫస్ట్ అయితే మాకు ఇదేంటి అనుకున్నాం, కానీ లేదు, ఈ టైంకి డిస్టర్బ్ అవ్వకూడదు, పర్లేదు కట్టేద్దాం అని చెప్పి ఇంకా చేసుకొచ్చి మనీ ట్రాన్స్ఫర్ చేసామన్నమాట. అదే అనుకున్నాం, మనకి ఇది ఈజీగా రాదు కదా, అన్నిటికీ పెద్ద ప్రాసెస్ ఉంటుంది, లాస్ట్ మినిట్ సర్ప్రైజెస్ ఉంటాయి అని చెప్పి మనం పేపర్స్ అయితే అన్నీ సైన్ చేసేసాము. ఓన్లీ మనీ ట్రాన్స్ఫర్ ఒక్కటే ఉంది. సో బ్యాంక్ వెళ్ళి మనీ ట్రాన్స్ఫర్ చేశాక మళ్ళీ టైటిల్ కంపెనీకి వచ్చి ఇంకా వాళ్ళకి చెప్పామన్నమాట, మనీ మొత్తం ట్రాన్స్ఫర్ చేసాము అని చెప్పి. సో ఇంకా వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని బిల్డర్కి అప్డేట్ చేస్తారు. ఇది మా లైఫ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ అండ్ దీన్ని మీతో షేర్ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ఇయర్ అయితే ప్రతి ఒక్కరు వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఫైనలీ వర్క్ అయితే అయిపోయింది, ఇట్స్ బిన్ ఫండెడ్. ఇంకో 1 or 2 hours మన కీస్ రావచ్చు. ఇంకా మోడల్ హోమ్కి వెళ్ళి కీస్ పికప్ చేసుకోవాలి. అండ్ నీకు ఎట్లా ఫీలింగ్? నిన్న రాత్రి అంతా నాకైతే లిటరలీ నిద్ర రాలేదనమాట. రేపు ఎప్పుడో అవుతుందని చెప్పి. అంటే పని అవుతుంది కన్ఫామ్, బట్ టైం ఎంత తీసుకుంటుంది ఏం తీసుకుంటుంది అని చెప్పి తెలియదు కదా. సో వన్స్ సైన్ చేసేసాము, ఇంకా కీస్ ఇంకొక 1 hourలో మన చేతికి వస్తుంది. సైన్ అయిపోయిందా ఫండెడ్ అని తెలియదు కానీ హ్యాపీ. ఇప్పుడు ఇల్లు మంది అయిపోయింది. 1 month నుంచి చాలా స్ట్రెస్, అది ఇది ఇన్ని ఆలోచించాము. సో మొత్తానికి సొంత ఇంటి కళ నెరవేరిపోతుంది. అండ్ ఐ థింక్ వివాన్ విల్ బి సో హ్యాపీ అట్ ద న్యూ హోమ్. అండ్ వాడు ఆడుకోవడానికి మంచి బ్యాక్ యార్డ్ ఉంటుంది. అండ్ ఆల్ దిస్ ఇస్ ఫర్ హిమ్. సో కంప్లీట్ ఇల్లు అదంతా కూడా గ్రూప్ ప్రొఫెషనల్ చూద్దాం. అండ్ ఇప్పటికైతే ఇంతే. Brian, do you have anything to say? Freaking awesome. Smart. He's a go-getter. Yeah. Seriously. Made my job easier. Really? So how was that experience, like 30 days with me traveling? Honestly, it was I really enjoyed like us looking at other homes. Did you guys park up here? No, it's there. No, I'm about to go up. Okay. I'll say this. Really enjoyed working with this guy. I could tell just based off his attitude, you got a lot going for you. Seriously. Thank you, man. And with the house that you purchased, I'm sure it'll bring your income. Yeah. That's make it. That should happen. Yeah. I'm sure. Yeah. Thank you, Brian. Thank you for all your help, and we'll meet you soon. Of course. See you then. Bye. See you. సో ఫస్ట్ డే నుంచి వాడితోనే ట్రావెల్ చేసినాం. అండ్ ఇట్స్ సో కూల్. ఎంత ఓపిక్గా, ఎన్నిసార్లు అడిగినా చూపించేవాడు. మిడ్ నైట్స్ అయినా నాకు లిస్టింగ్ పంపించేవాడు. నియర్లీ ఒక 200-300 హోమ్స్ చూసుంటాం ఫిజికల్గా. మనకన్నా ఆయన ఎక్కువ ఫుల్ టెస్ట్ చేసేవాడు అన్నమాట. ఇల్లంతా రీసెర్చ్ చేసినట్లు అవి ఇవి అన్నీ గమనించేవాడు. సో ఏది చిన్నదన్నా కూడా మాకు చెప్పేవాడు అన్నమాట. ఇక్కడ బిల్డర్స్ చూస్ చేసుకోవాలి మంచిగా. సో ఏ బిల్డర్ వెళ్తున్నాం, ఏ ఏరియా వెళ్తున్నాం అని మొత్తం డీటెయిల్గా చూసి. అండ్ సో మొత్తానికి అయితే మంచి హోమ్, మంచి ఏరియా, అండ్ మాకు నచ్చింది. అండ్ మా బడ్జెట్లో ఇట్స్ ఓవర్ అవర్ బడ్జెట్, కానీ ఇట్స్ ఫైన్. అనుకున్నాక ఇప్పుడు ఎక్కువ అవుతుంది. మొత్తానికి గెలుచుకున్నాం, సాధించుకున్నాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ. మాటలు రావట్లేదు. సో ఇంకా వీడియో తీసేద్దాం అన్నట్లు ఫోన్ ఆన్ చేశాను, మాటలు రావట్లేదు అనమాట. అంటే సైన్ అంతా అయిపోయింది, కీస్ తీసుకోవడానికి ఇంక వెళ్తున్నాం కదా. మధ్యలో ఏం చెప్పారంటే మాకు ఇంకా కన్ఫర్మేషన్ ఫండ్ అయిపోయింది, కానీ వాళ్ళ బ్యాంక్ లో రిఫ్లెక్ట్ అవ్వదు అన్నారు. సెకండ్ పేమెంట్ చేశాం కదా, సో అదొక 1 hour అన్నారు. సో 1 hour అయిపోయింది, లేదు ఇంకా. సరే కాల్ చేస్తే ఓకే వి జస్ట్ రిసీవ్డ్ అని చెప్పారు. సో ఇంకా పరిగెడుతున్నాను. అంటే ఆ చిన్న గ్యాప్ కూడా మనకి టెన్షన్. అంటే ఈ రోజు కాకుండా రేపు ట్రాన్స్ఫర్ చేస్తారు, అంటే రేపు పోస్ట్ పోన్ అయింది అనుకోండి, అదొక అలాంటి ఫీలింగ్ కదా. సో అంటే ఈ రోజు కీస్ వచ్చేస్తుంది అన్ని అనుకొని హోప్స్ పెట్టుకుంటాం కదా, కొంచెం లేట్ అయినా కూడా ఒకలాగా అనిపిస్తుంది కదా. అలా అవుతుందేమో అంటే వాళ్ళకి ఇంకొక హాఫ్ అన్ అవర్ లో క్లోజ్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి మేము కొంచెం టెన్షన్ పడ్డాం. సో ఫైనల్లీ కీస్ వస్తుందంటే ఇంకా ఫాస్ట్గా ఉన్నాం అనమాట. ఇంకా అది ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కీస్ తీసుకున్నాక కలుద్దాం. సో
వీఆర్ అట్ అవర్ హోమ్, ఇంటికి వచ్చేసాము. కీస్ వేసుకున్నాం అండ్ చిన్న సెలబ్రేషన్ జరిగింది. అవన్నీ కూడా గిఫ్ట్ హ్యాంపర్ అది ఇచ్చారు. తర్వాత ఇంకా షాంపెయిన్ ఇట్లా పాపప్ చేసినాం. తర్వాత ఇప్పుడు ఇంక ఇంట్లోకి వెళ్దాం రండి. చిన్న టీజర్ ఇది, తర్వాత మొత్తం ఇల్లంతా వీడియోలో చూద్దాం. ఓపెనింగ్. ఇంట్లో కూడా వచ్చేసినాం. ఇంకా మొత్తం ఇల్లు కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ నాకేం చెప్పాలో తెలియట్లేదు, ఇంక రోజు చెప్తుంది. సో ఈ వీడియోని అయితే మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటా. అండ్ వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్. సో మీరు బ్లెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాం. హోమ్ సిరీస్ అంతా పెట్టేస్తాము కంప్లీట్. సో మా టైంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా యూజ్ అవ్వచ్చు కదా. మేము కూడా చాలా వీడియోస్ చూసాం, యూట్యూబ్ వీడియోస్. కొంచెం ఐడియా రావడం కోసం ప్రాసెస్ అవంతా ఎలా ఉంటుంది అని చెప్పి. సో మా ప్రాసెస్ ఏంటో కూడా మీతో షేర్ చేసుకుంటాము కమింగ్ వీడియోస్లో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.